ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పిందని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఒకే రోజు 4 సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించడంతో పాటు 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించామని తెలిపింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేసి లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఆనందం నింపామని పేర్కొంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం ఎంపిక చేసిన 563 గ్రామాల్లో 4 పథకాలను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలను అందుకున్నారని సర్కార్ తెలిపింది. మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం 569 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసింది. 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించింది. ఒక్క రోజులోనే మొత్తం 569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావడంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా 6,000 రూపాయలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18,180 వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ 10,91 లక్షలు విడుదల చేసింది. పదేండ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించింది. ప్రజాప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటి ద్వారా 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. అదనపు సభ్యులను చేర్చాలంటూ 102,000 మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 103,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి రోజునే మొత్తం 72,000 మంది పేదలకు ఇళ్ల పత్రాలను అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీపై పోరాటం చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఒకే గ్రామానికి పరిమితం కావని అన్ని గ్రామాల్లో అమలు చేస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లలో ప్రజా సంక్షేమం పట్టించుకోని బీఆర్ఎస్ నేతలకు తమను విమర్శించే హక్కు లేదన్నారు. ఎన్నికల లబ్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మినిస్టర్స్. రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్లోని మౌవాలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు రేవంత్. గతంలో బ్రిటిష్ వాళ్లపై మహాత్మా గాంధీ ఎలా పోరాటం చేశారో ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై రాహుల్ ఫైట్ చేస్తున్నారని అన్నారు రేవంత్. సంవిధాన్ బచానే కే లియే आज इतना बड़ा जलसा बनाए हम सब लोग यहाँ हाजिर होकर राहुल गांधी जी के साथ संविधान बचाने के लिए ये लड़ाई लड़ेंगे. मैं साफ 2 ही बात कहना चाहता हूँ, ये चुनाव नहीं है, ये लड़ाई है. संविधान बचाने वालों के बीच में, संविधान बदलने वालों के बीच में ये लड़ाई चल रहा है. జపాన్లోని ఐచి రాష్ట్రానికి చెందిన ప్రిఫెక్చర్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. తెలంగాణలోని టీహబ్ అంకుర సంస్థల ప్రోత్సాహంలో దేశంలో ప్రముఖంగా నిలుస్తోందని చెప్పారు మంత్రి. ఐచితో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని చెప్పారు శ్రీధర్ బాబు.
రోడ్లపై గుళ్ళు గోపురాలు కట్టద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాంటి నిర్మాణాలతో ట్రాఫిక్ కి ఇబ్బందులు వస్తాయన్నారు. రోడ్లపై ఉన్న ర్యాంపులను తొలగించాలని, వాటితో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఖమ్మం మల్లీపురంలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు తుమ్మల. ఈ రోడ్లు ఈ గారు మంచిగా నీట్ గా మరీ వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగా చేసేయండి. వేసిన పని 10 కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి. ఇప్పుడు డబుల్ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు దాకా గోడలు కడుతున్నారు, రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు. అవి ఒప్పుకోవద్దు. రోడ్డు మీదకి ర్యాంపు కడితే నేను ర్యాంపులు మొత్తం పగలగొట్టమంటున్నా. స్టార్ట్ చేయటం కాదు తల్లి, ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి, డ్రైన్ కట్టండి, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలుపెట్టి ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని కేటీఆర్ ని ప్రశ్నించారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారతాయన్న ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కొత్త పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటే ఆయన ఓర్వలేకపోతున్నారని చెప్పారు. తాము చింతమడక సీఎంలం కాదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సీతక్క. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటమే కేటీఆర్ పని అని మండిపడ్డారు. బీఆర్ఎస్ లాగా ఎన్నికల లబ్ధి కోసం తాము పథకాలు అమలు చేయడం లేదని తెలుసుకోవాలన్నారు సీతక్క. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును సందర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. పర్యాటకుల కోసం 50 సీట్ల సామర్థ్యంతో అధునాతన బోట్లు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూరిస్టులను ఆకట్టుకునేలా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాలన్నారు. రిజర్వాయర్లోని ఐలాండ్లో వాచ్ టవర్ పై రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ప్లే ఏరియా, ఆర్ట్ స్కేపింగ్, డ్యామ్ వెంట వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు దామోదర. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గద్దర్ గురించి తెలుసుకోవాలంటే ప్రధాని మోదీని అడిగితే క్లారిటీ వస్తుందన్నారు. గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వొద్దని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన లేదా వాళ్ళ ఎంపీ ఈటలపైన అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గద్దర్ పేరు అడ్డు పెట్టుకుని ఈటలపై సంజయ్ మాట్లాడుతున్నట్లుందన్నారు. మాజీ నక్సలైట్ ను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇవ్వచ్చు గానీ తెలంగాణవాది అయిన గద్దర్కు అవార్డులు ఎందుకు ఇవ్వద్దన్నారు ఆది శ్రీనివాస్. నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దామని అడుగుతున్నా. ఓ పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి అన్నదాని కోసం ఆయన మాట్లాడు కూడా ఇది ఒక రకంగా మరి తెలంగాణ ఉద్యమకారులు అవమానపరిచినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీనే గద్దర్ని అభినందిస్తూ గతంలో లేఖ రాశారన్నారు. గద్దర్ భావాజాలంపై బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని అడిగితే క్లారిటీ వస్తుందన్నారు రామ్మోహన్ రెడ్డి. వివక్షలో ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడుతూ పద్మ అవార్డులు ప్రకటించేటప్పుడు తెలంగాణ దళిత ప్రజా ఉద్యమకారుడు కేంద్రానికి కనిపించలేదా అని ప్రశ్నించారు పీసీసీ కార్యదర్శి అద్దంకి దయాకర్. బుద్ధిస్ట్ మీకు మావోయిస్టుగా కనబడ్డాడా అని అన్నారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు అద్దంకి. పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్ గా కనపడ్డాడు. కుట్రలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ అని ఆరోపించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 3 రోజుల పాటు గ్రామ సభలు ప్రశాంతంగా నడుస్తుంటే చివరి రోజు బీఆర్ఎస్ గొడవలు చేసే ప్లాన్ చేసిందన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలను ఖండించారు మధుసూదన్ రెడ్డి. పాలమూరు జిల్లా మీకు భిక్ష పెడితే ఆ పాలమూరు జిల్లాకే మోసం చేసిన వ్యక్తులు, పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన వ్యక్తులు మీరు మళ్ళీ ఈరోజు పాలమూరు జిల్లా గురించి పదే మాట్లాడుతూ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిశారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఆమెతో పాటు ఎమ్మెల్యేల బృందం కూడా సికింద్రాబాద్లోని రైలు నిలయానికి వెళ్లి వరంగల్ ప్రాంతంలో పలు రైల్వే పనులు, అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ ఏడాది పాలనకు లోకల్ బాడీ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ క్యాడర్లో చేరికలను ప్రోత్సహిస్తోంది.
స్థానిక ఎన్నికల్లో హస్తం బలం చూపించేందుకు కసరత్తు చేస్తోంది. గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. గద్దర్ అంటే అందరికీ గౌరవం ఉందన్నారు. కానీ ఆయన సిద్ధాంతాలతో యువత తప్పుడు మార్గాన్ని అనుసరిస్తుందన్నారు. పద్మ అవార్డులపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. దీనిని పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్న సంగతి ఈ ఎన్నికల్లో నిరూపించాలని చెప్పారు కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ సీట్లలో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కిషన్ రెడ్డి. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలని, ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ తప్ప మొత్తం అన్ని జిల్లాలలో కూడా 7 జిల్లాలలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఆశామాషగా తీసుకోకుండా అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈ కమిటీని మనం విస్తృతం చేసుకుని మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క శాసనమండలి ఎన్నికల ద్వారా మరొకసారి అందరం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కానీ ప్రధానమైనటువంటి దృష్టి ఓటర్కు కలిసేటువంటి కార్యక్రమం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. గద్దర్కు కేంద్రం పద్మ అవార్డు ఇవ్వలేదన్న సీఎం విమర్శలపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వందలాది మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి గద్దర్ హత్య చేయించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో, ఎవరు బలైపోయారో ప్రజలందరికీ తెలుసన్నారు బండి సంజయ్. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహాయ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఆ పార్టీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. అంబేద్కర్ ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రధాని బొమ్మ ఉండాల్సిందేనన్నారు సుధాకర్ రెడ్డి. ఒక డెకోరము, ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషను, ఒక పదవులకి ఒక ప్రధానమంత్రి పదవి అక్కడ అది మెయింటైన్ చేయాల్సినటువంటి ఫెడరల్ స్ఫూర్తి మీరు లోపించుకొని ఇవాళ దుమ్ము మరి చల్లే కార్యక్రమానికి, మడ్ స్లింగింగ్ క్యాంపెయిన్కి ఈ రాష్ట్రంలో మంత్రులు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ఒడగట్టారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ఆదరణ కోల్పోతుందనే బీజేపీపై ఆరోపణలు చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. గద్దర్పై తమకు గౌరవం ఉందన్నారు. కానీ గద్దర్ సిద్ధాంతాలతో వేలాది మంది తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి పద్మ పురస్కారం ఇవ్వాలనడం అర్బన్ నక్సలైట్ మనస్తత్వమేనన్నారు ప్రేమేందర్. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చివరి వరకు ఉండడం వల్ల వేలాది మంది తప్పుడు మార్గాన్ని అనుసరించి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణమైన వ్యక్తి గద్దర్ గారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ పద్మ పురస్కారం ఇవ్వమని అడుగుతున్నామంటే ఈ అర్బన్ నక్సలైట్ మనస్తత్వంతో నువ్వు ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తున్నావు అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ ఆఫీసులో గ్రేటర్ కార్పొరేషన్ల సమావేశం జరగనుంది. ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అవుతారు. మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడతామన్న అంశంపై చర్చించనున్నారు నేతలు. అలాగే గ్రేటర్ సమస్యలు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ లక్ష్మణ్. దేశంలో 2 భావజాలాల మధ్య పోరు జరుగుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. అదానీ, అంబానీలపై ఉన్న ప్రేమ దళితులపై లేదన్నారు. ఇక గంగలో మునిగితే దేశంలోని పేదరికం తొలుగుతుందని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేజ్రీవాల్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
దేశంలో సిద్ధాంతాల మధ్య ఫైట్ జరుగుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని తొలగించేవారన్నారు. మధ్యప్రదేశ్లోని అంబేద్కర్ స్వస్థలం మావువాలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సభలో పాల్గొన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే దేశంలోని పేద అణగారిన వర్గాలకు న్యాయం జరగదన్నారు. बीजेपी की सोच है कि आपके दो भविष्य, एक मजदूरी करो और दूसरा अगर आपने ज्यादा चिल्लाया तो जेल में जाओ। ये इनका 21वीं सदी का विजन है। जहां भी आरएसएस के लोग, बीजेपी के लोग इस संविधान पर आक्रमण करते हैं, जहां भी वो गरीबों को कुचलने की कोशिश करते हैं, जहां भी वो कमजोरों को मारने की कोशिश करते हैं, कांग्रेस पार्टी के कार्यकर्ता को वहां जाकर पत्थर जैसे वहां जाकर खड़ा हो जाना चाहिए, चट्टान जैसे वहां खड़ा हो जाना चाहिए। ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ అంబేద్కర్ను అవమానిస్తోందన్నారు రాహుల్. బీజేపీ ప్రభుత్వానిది రాజ్యాంగ వ్యతిరేక విధానాలన్నారు. అదానీ అంబానీలపై ఉన్న ప్రేమ దళితులపై లేదన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రాహుల్. మోహన్ భగవత్ కామెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ను అవమానించేలా ఉన్నాయన్నారు. తెలంగాణలో కులగణన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామన్నారు. हम तेलंगाना को दिखाने जा रहे हैं कि तेलंगाना में दलितों की कितनी भागीदारी है, पिछड़ों की कितनी भागीदारी है, आदिवासियों की कितनी भागीदारी है, कौन सी संस्था में कौन कौन बैठा हुआ है। तेलंगाना में हमने काम शुरू कर दिया, कर्नाटक में हमने काम शुरू कर दिया और ये क्रांतिकारी निर्णय होगा। గంగలో మునిగితే దేశంలోని పేదరికం తగ్గుతుందా అని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోదీ, అమిత్ షా చాలా పాపాలు చేశారని, ఎన్ని పుణ్య స్నానాలు చేసినా ప్రాయశ్చితం ఉండదన్నారు. ప్రధాని మోదీ ఒక చేత్తో రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూనే మరొక చేత్తో దానికి వ్యతిరేక పనులు చేస్తారని విమర్శించారు ఖర్గే. 400 पार वाले तो गए, अब तुम मेजॉरिटी में भी नहीं है, तुमको मेजॉरिटी नहीं मिली, तुम 2 पैर लगा लिए। एक हमारे आंध्रा के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू का एक पैर है मोदी को, और दूसरा पैर है बिहार के नीतीश कुमार का। ये 2 पैरों पे ठहरा है मोदी, उसको कोई चुप ऐसा ढकल दो, वो गिर जाने वाला है, ये सरकार गिर जाने वाली है। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్. మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి నెల మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మార్చుతామన్నారు. మరోసారి అధికారం ఇస్తే యమునా నదిని క్లీన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో, ట్యాక్సీ, ఈ రిక్షా డ్రైవర్ల కూతుర్ల వివాహాలకు 1,00,000 రూపాయలు అందజేతతో పాటు వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా కల్పిస్తామన్నారు కేజ్రీవాల్. महिला सम्मान योजना कि हर महिला को हर महीने 2100 रुपए उसके बैंक अकाउंट में दिए जाएंगे। पानी के गलत बिल आने की, तो ये जिन जिन लोगों के गलत बिल आए हुए हैं उनको बिल भरने की जरूरत नहीं है। सरकार बनने के बाद ये सारे पानी के बिल माफ कर दिए जाएंगे। జేపీసీ చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారన్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వక్ఫ్ బోర్డుపై ప్రతిపక్షాలు చేసిన సవరణలను మొత్తం తిరస్కరించారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీలు ప్రతిపాదించిన వాటికి మాత్రం ఆమోదం తెలిపారన్నారు. అసలు ఎలాంటి చర్చలు లేకుండానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఓకే చెప్పిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే అన్నారు కళ్యాణ్ బెనర్జీ. Regarding the amendment which we have brought, he did not allow us to give dissent to speak of the amendment which they have brought. He did not allow us to speak a single word, single thing. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఆదివాసీ, దళిత, ఓబీసీలకు ఆర్థిక, సామాజిక న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నామన్నారు.